కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష. 12వ సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది. మరి మీరేమన్నారు అధ్యక్ష? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500. ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష? 7,500 ఇచ్చారా? మంత్రి గారు చెప్పాలా? ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష. పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. ఆ 5,000 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే. అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధే ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500 ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. 2 విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క 17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష.